హనుమంతుడు లంకకు వెళ్ళడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడో మీకు తెలుసా? రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లిన తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం ఆమె ఆచూకీ కోసం వెతికారు. సుగ్రీవ మహారాజు తన వానర సైన్యాన్ని 4 దిశలలో పంపాడు. హనుమంతుడు, అంగదుజుడు, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణ దిశగా వెళ్ళారు. వారు సాగర తీరం చేరినప్పుడు సంపాతి అనే పక్షి వారికి రావణుడు సీతను లంకకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చింది. కానీ లంకకు వెళ్ళడానికి సముద్రం అడ్డుగా కనిపించింది. మహాసముద్రం ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ కలవరపడ్డారు. సముద్రాన్ని దాటేందుకు ఎవరు అర్హులు అనే దానిపై చర్చ జరిగింది. ఎవరికి అంత పొడవైన దూరం గాలిలో ఎగిరే శక్తి లేదు. అంగదుజుడు ప్రయత్నించగలనని చెప్పినా తిరిగి రాగలనా అనే సందేహం కలిగింది. హనుమంతుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. తాను